పెమ్మి మండలంలో పసుపుల వంతెన నిర్మాణంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఖండించారు బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం మండలాల్లో ఆయన పాదయాత్ర నిర్వహించారు. కాసులకు కకృతిపడ్డ నాయకులు, అధికారులు 10 కాలాల పాటు పరిమితంగా ఉండాల్సిన వంతెనను నాణ్యతా ప్రమాణాలు లేకుండా నిర్మించి వరదకు కొట్టుకుపోయేలా చేశారని ఆయన విమర్శించారు. లోతేరు తండా గ్రామంలో పాఠశాల ఆవరణలోనే కొందరు మద్యం సేవిస్తున్నారని, వారిని అడ్డుకుంటే తాకిన సీసాలతో కొడతామని విద్యార్థులను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఎన్నో సమస్యలను కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రజా సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వాలు సిగ్గుతో తల వంచుకోవాలన్నారు. బ్రిడ్జిల పరిస్థితి ఈ విధంగా ఉన్నది. గట్టిగా వాగు వస్తే మేము ఇప్పుడు ప్రస్తుతం ఖానాపూర్ నియోజకవర్గంలో 3వ రోజు యాత్రలో ఉన్నాము. మరి ఈరోజు పెంబి మండల కేంద్రం, తర్వాత మారుమూల అటవీ ప్రాంతాల్లో యాత్ర చేయడం జరిగింది. మేము ఉదయం కడెం నది మీద ఈ పసుపుల దగ్గర కూలిపోయిన బ్రిడ్జి చూడడానికి వెళ్ళడం జరిగింది. అంటే పసుపుల గ్రామానికి పోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ బ్రిడ్జి పూర్తిగా కూలిపోయి ఉన్నది. 2016లోనే నిర్మించిన బ్రిడ్జ్ ఇప్పుడే కూలిపోవడం, ఒక వాగులో వరద వచ్చిన వెంటనే కూలిపోవడం అంటే మరి ఈ తెలంగాణ ప్రభుత్వం ఎంత నాణ్యమైన నిర్మాణాలు చేపడుతున్నది ఉదాహరణ మాత్రమే. మరి 2016లో నిర్మించిన బ్రిడ్జే కూలిపోతుందంటే మరి కాళేశ్వరం ప్రాజెక్టు గత్యం కావాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఆల్రెడీ 1300 కోట్ల నష్టం వాటిల్లింది ఇదే వరదలో.